ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనం రోజంతా ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో, దేని విషయంలో మనకు చాలా లాభం ఉంటుందో మనము అలాంటి విషయాలే వినాలని బహు విశేషంగా జాగ్రత్త కలిగి ఆలోచిస్తూ ఉంటాం, వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి మనుషులతోటే సంప్రదించాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. అదే దేవుని మాట విషయంలో అయితే మనము అంత జాగ్రత్త కలిగి ఉండం. కానీ ఇక్కడ ఒక మాట హెచ్చరించబడుతుంది. ఏమనంటే, ఏ మాట అయితే, ఏ దేవుని మాట అయితే మీరు విని ఉన్నారో దాన్ని విశేష జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒకవేళ మీరు దాన్ని గ్రహించకుండా అజాగ్రత్త వహిస్తే మీరు కొట్టుకొని పోతారే ఏమో అనే ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. మనము మామూలు విషయాల మీదనే ఎన్ని జాగ్రత్తలు వహిస్తున్నాం, దేవుని మాట స్వయంగా దేవుడే పలికిన మాటల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఈ దేవుని మాటలు వినేటప్పుడు మన దృష్టి అంట ఒక చనిపోయిన తండ్రి రాసి ఉంచిన వీల్నామా ఒక అడ్వకేట్ చదివేటప్పుడు తన కుమారులు ఎంత జాగ్రత్త వహించి వింటారో అలా వినాలంట. ఎందుకంటే కొంచెం కూడా అజాగ్రత్త చూపినామా ఎదుటివాడికి లాభం అయిపోతుంది. ఇక్కడ కూడా మనతో లాభపడే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ మనలో ఉన్నవాడే ఆ శత్రు ఏం చేస్తాడంటే, మనలో ఎక్కడో ఒక చిన్న పాపం పొంచి ఉంటుంది. ఒక చిన్న అగ్ని పూర్తి అడవిని కాల్చివేసినట్టు మనలో పొంచి ఉన్న ఈ చిన్న పాపము మన శరీరాన్ని, మన ఆత్మను, మన హృదయాన్ని పూర్తిగా పాడు చేసేదిగా ఉంటుంది. గనుక రోజంతా మనం కొట్టుకొని పోకుండానట్లు, మనం తేలి పాడవకుండా ఉండునట్లు ప్రభు యొక్క వాక్యం ఏమని చెప్పబడుతుంది అంటే, మనం ఏవైతే దేవుని మాటలు విన్నామో దాన్ని జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించకపోతే మనం నష్టపోతాం. నష్టపోకూడదు అనంటే మనం ఏం చేయాలంటే, మన ఇష్టం కాక ఆయన ఇష్టం తట్టే మనం తిప్పుకోవాలి. మన చిత్తం కాక ఆయన చిత్తమే చేయాలని తాపత్రయపడాలి. తప్పనిసరిగా ప్రభు మనకు రాబోయే ప్రతి నష్టం నుంచి, ఎప్పుడైతే మనం ఆయన చుట్టే తిరుగుతామో, ఆయన గురించే ఆలోచిస్తామో, ఆయనను మాత్రమే ప్రేమిస్తామో, మనం రానున్న నష్టం నుంచి దేవుడు పూర్తిగా మనల్ని తప్పించగలడు. రండి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజంతట్లో ప్రభు యొక్క మాట విని ఆ మాట ప్రకారంగా మన విశ్వాసాన్ని నిలబెట్టుకొని దేవుని తట్టు తిరుగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు చెప్పిన సంగతులను జాగ్రత్త వహించి వాటిని గైకొనుటకు మీ కృపను అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.